చెప్పండి రేజ్ గారు. ఇప్పుడు ఉడా చైర్మన్ అయిన తర్వాత కూడా మొట్టమొదటిసారి జరుగుతున్నటువంటి ఉత్సాహం, ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే పాకల బీచ్ ఫెస్టివల్ అనగానే అందరూ కూడా కొంత ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే పాకల బీచ్ అంటే ఏదో చిన్న సముద్రం, ఫిషింగ్, మత్స్యకారులు ఉంటారనేది. కాకపోతే ఇప్పుడు మొట్టమొదటిసారి జరుగుతున్న ఈ ఫెస్టివల్ని ఏ విధంగా చూడొచ్చంటారు? ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంటారు? అంటే ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు టూరిజం మీద ఆయన టూరిజం డెవలప్ అయితే రాష్ట్రానికి రావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు పెట్టుబడులు కూడా వస్తాయనే ఒక దృఢ దీంతో ఉండారు. కాబట్టి ఈ జిల్లాలో ముఖ్యంగా మనకి సముద్ర తీర ప్రాంతం చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ పాకల బీచ్ కూడా దానికి అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ మారిటోరియం బోర్డు అలాగే టూరిజం కార్పొరేషన్ ద్వారా ఇక్కడ మనం ఫెస్టివల్ జరపాలి అని చెప్పి ఆ నిర్ణయము ఆ, టూ మారిటోరియం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య గారు తీసుకోవటం, ఇక్కడ అధికారులు అలాగే ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా కలిసి ఇక్కడ పండుగ వాతావరణం లాగా ఈ జిల్లాకే ఇది ఈ ఒక్క కొండేపి నియోజకవర్గానికే కాదు, ఇది ఈ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పాకల బీచ్ ఫెస్టివల్ అనేది ఒక పండగ వాతావరణం. ఎందుకంటే